అంశంగా మారింది ప్రధాని వీడియోని నిలిపివేయడం, ఆ తర్వాత మళ్ళీ దాన్ని పునరుద్ధరించడం. దీని మీద కేంద్రం సీరియస్ అవ్వటం, అలాగే సారీ చెప్పారు మార్క్ జుకర్బర్గ్. అంటే ఇది వాళ్ళు చెప్పినట్టుగా జస్ట్ గ్లిచ్ అనుకోవాలా? ఈ ఒక వీడియో నిలిపివేత అనేది అసలు ఎలా జరిగింది? సో అంటే టెక్నికల్ గ్లిచ్ అనేది మెటా చెప్తున్నటువంటి అంశం. నిజంగానే టెక్నికల్ గా సమస్య ఉంది కాబట్టి మేము ఇది ఆగిపోయినాయి, మేము కావాలని చేసింది కాదు అనేది వాళ్ళు చెప్పే వర్షన్. కానీ కావాలని చేయనట్టుగా అయితే కనిపించట్లేదు. ఓకే, ఎందుకంటే మెటా మనకు మోడస్ ఆపరెండి చూస్తే బేసికల్లీ ఈ రోజు భారతదేశంలో ఈ బొద్దింకల ఉద్యమం జరుగుతోంది, లేకపోతే నేపాల్లో జెన్జీ ప్రొటెస్ట్ కావచ్చు, లేకపోతే అటు అంతకుముందు బంగ్లాదేశ్ లో జరిగినటువంటి జూలై అప్రైజింగ్ కావచ్చు, అండ్ అంతకుముందు అరబ్ స్ప్రింగ్ అనొచ్చు. అరబ్ స్ప్రింగ్ అంటే అప్పట్లో లిబియా అండ్ ఈజిప్ట్ అట్లాంటి దేశాల్లో కూడా వచ్చినటువంటి ఉద్యమాలు, ఈవెన్ ఇరాక్ ఇరాన్ వార్ల సమయంలో జరిగినటువంటి ఉద్యమాలు, ఇవన్నిటిలో కూడా ఒకే ఒక మోడస్ ఆఫ్ ఆపరెండి ఉంటది, సేమ్ ప్యాటర్న్స్ కనబడతాయి. మీరు గమనిస్తే జ్యోతి గారు, ఫస్ట్ అసలు ఇవాళ మనం 2026 జూలై నెలలో మనం బొద్దింకల ఉద్యమం చూస్తున్నాం కదా. సరిగ్గా 1 year ago 2025 సెప్టెంబర్ ఆగస్టు టు అక్టోబర్ మధ్యలోనే నేపాల్లో జెన్జీ ఉద్యమం జరిగింది, సరిగ్గా సంవత్సరం క్రితం. అంతకుముందు 2024లో జూలై అప్రైజింగ్ అంటారు వాళ్ళు, బంగ్లాదేశ్ లో ఉద్యమం జరిగింది. చూడండి, 2024 జూలైలో బంగ్లాదేశ్ లో జరిగింది, 2025 సేమ్ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో నేపాల్లో జరిగింది, ఇప్పుడు భారతదేశంలో మొదలైంది. అంతకుముందు 2022లో శ్రీలంకలో జరిగింది అండ్ పాకిస్తాన్ లో జరిగింది. పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ ని దింపేశారు, షహబాజ్ షరీఫ్ గవర్నమెంట్ తీసుకొచ్చుకున్నారు. షహబాజ్ షరీఫ్ వచ్చిన తర్వాత మొత్తం రివర్స్ అయిందా లేదా? అంతకుముందు ఇమ్రాన్ ఖాన్ ఉన్నప్పుడు అమెరికాకు అగేన్స్ట్ గా మాట్లాడేవాడు, పూర్తిగా అమెరికాకు వ్యతిరేకమైన ధోరణి కలిగి ఉండేది ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు. బట్ ఇమ్రాన్ ఖాన్ దింపేసిన తర్వాత షహబాజ్ షరీఫ్, అసీం మునీర్ ఇద్దరు కలిసి డొనాల్డ్ ట్రంప్ కి సాగిల పడుతున్నారా లేదా మనకు కనబడుతుంది డైరెక్ట్ గా. సో ఇప్పుడు శ్రీలంక అదే, శ్రీలంక రాజపక్స కుటుంబం మొత్తం చైనా కంట్రోల్లో ఉండేది. రాజపక్సాన్ని ఎలిమినేట్ చేశారు, పక్కకు జరిపేశారు, ఆయన పారిపోయాడు, అయిపోయింది. అయిపోయిన తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ చైనా కంట్రోల్లో లేదు ఇవాళ, అంతకుముందు చైనా కంట్రోల్లో ఉండేది పూర్తిగా. సో అంటే ఇప్పుడు ఈవెన్ నేపాల్ కూడా అంతే, కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం ఉండేది, కమ్యూనిస్ట్ ప్రభుత్వం, పూర్తిగా చైనాకు అనుకూలమైన ధోరణిలో ఉండేవాళ్ళు వాళ్ళు. అక్కడ తీసేశారు. కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం పోయిన తర్వాత వచ్చినటువంటి బాలెన్ షా ప్రభుత్వము పూర్తిగా అమెరికన్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఇంత ఏంటంటే ఒక బిగ్ గేమ్ లో భాగంగా జరుగుతున్నది. సో ఇప్పుడు బంగ్లాదేశ్ లో అదే, షేక్ హసీనా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆమె భారత అనుకూల ధోరణి ఉండేది, ఒకంత చైనా అనుకూల ధోరణిలోకి వెళ్ళింది. అదే షేక్ హసీనా చేసిన తప్పు. సో అప్పుడే సెయింట్ మార్టిన్ ఐలాండ్ అడిగారు వాళ్ళు, అమెరికా అడిగినప్పుడు ఇవ్వననేసరికి అక్కడ నుంచి మళ్ళీ అప్రైజింగ్ మొదలైంది. ఆమె పక్కకు జరిపేశారు. ఇప్పుడు తారిక్ రెహమాన్ వచ్చాడు, మేబీ తారిక్ రెహమాన్ సెయింట్ మార్టిన్ ఐలాండ్ ఇవ్వచ్చు అమెరికాకి. సో ఎందుకు ఇవంతా అంటున్నా అంటే, ప్రపంచవ్యాప్తంగా సూపర్ పవర్స్ ఆయా దేశాలని వాడుకొని వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం అనేది ఒక ప్యాటర్న్ గా నడుస్తోంది చాలా సంవత్సరాలుగా. ఆ ప్యాటర్న్ లో టెక్నాలజీ కంపెనీలు చాలా కీలక పాత్ర వహిస్తాయి. అంతకుముందు మీడియా కీలక పాత్ర వహించేది. మీకు గుర్తుంటే నాకు తెలిసి తాలిబాన్ల ఉద్యమం జరుగుతున్నప్పుడు, ముఖ్యంగా WTC అటాక్ జరిగిన తర్వాత, 9/11 అటాక్ జరిగిన తర్వాత తాలిబాన్లకు వ్యతిరేకంగా మీడియా మొత్తం కథనాలు ఉండేవి. తాలిబాన్లు అంటే అసలు వాళ్ళు నరరూప రాక్షసులని, చాలా దారుణంగా వ్యవహరిస్తారని, మహిళల్ని చాలా హింసిస్తారని, ఇట్లాంటి విపరీతమైన స్టోరీలు మనం చదివాం. నేను 2010 వరకు కూడా ఆ స్టోరీస్ విపరీతంగా చదివాం మనం. అంటే అన్ని ఛానళ్లు, అన్ని పత్రికలు, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, BBC, రాయిటర్స్, ఏ వార్తా పత్రిక తీసుకుని అవే ఉండేది. కానీ ఆ తర్వాత కాలంలో చూస్తే, ఈ మధ్య కాలంలో అంటే అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటకు పోయే టైం నుంచి తాలిబాన్ల గురించి ఒక స్టోరీ అని వస్తుందా? దెర్ ఇస్ నో స్టోరీ. బికాజ్ ఏంటి అని అంటే ప్రాపగండా. ఒక రెజీమ్ మార్చాలంటే, ఒకడిని గద్దె దించాలంటే, ఒకడిని ఎలిమినేట్ చేయాలంటే ఆ నాయకుడిని రాక్షసుడిగా చిత్రీకరించడం అనేది ఒక నెరేటివ్. సో సద్దాం హుసేన్ కూడా అలాగే చూపిస్తారు. సద్దాం హుసేన్ మాస్ మర్డరర్, అతని దగ్గర వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉంది, బయాలజికల్ వెపన్స్ ఉన్నాయి అంటాడు. నిజంగానే బయాలజికల్ వెపన్స్ ఏమైనా చూపించారంటే ఏం చూపించారు. అప్పుడేమో న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, BBCలు ఇట్లాంటి వెస్టర్న్ మీడియా ఉండేది. ఇవాళ మీడియా ప్లేస్ లోకి సోషల్ మీడియా వచ్చింది. దట్ ఈస్ కాల్డ్ మెటా, యూట్యూబ్ లేదా గూగుల్, వాట్ ఎవర్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ఆ ప్లాట్ఫామ్స్. ఆ ప్లాట్ఫామ్స్ ని బేస్ చేసుకుని దేశాల్లో అస్థిరత క్రియేట్ చేయడం అనేది గత 10 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ప్రాసెస్. ఈ ప్రాసెస్ లోనే మెటాని తీసుకొచ్చారు. ఇవాళ మెటా ఏం చేసింది, ప్రధానమంత్రి వీడియోని బ్లాక్ చేసి, ఇది ఒక ట్రైలర్ మాత్రమే, జస్ట్ ట్రయల్ చేసి చూసింది, టెస్ట్ చేసి చూసింది. టెస్ట్ చేసి ఈ యొక్క 2 గంటలు 3 గంటలు ఆపేస్తే ఏం చేస్తారు? భారత ప్రభుత్వం వాళ్ళకి చాలా సీరియస్ గా దాన్ని తీసుకొని
మెటా ప్రతినిధుల్ని రమ్మని చెప్పారు, వాళ్ళు వచ్చి వివరణ ఇచ్చారు. ఇవాళ మార్క్ జకర్బర్గ్ క్షమాపణ చెప్పాడు. మార్క్ జకర్బర్గ్ సారీ చెప్పగానే అయిపోయింది కదా అనుకోవడానికి లేదు. సారీ ఇప్పటికి 3-4 సార్లు చెప్పాడు జకర్బర్గ్. మనకే కాదు, యుఎస్ కాంగ్రెస్ మార్క్ జకర్బర్గ్ ని టెస్టిఫైకి పిలిచింది, టెస్టిమోనీకి పిలిచింది. వాళ్ళు ఏంటి అని అంటే కనుక ఇన్స్టాగ్రామ్ ని వాడుకొని మీరు చిన్న పిల్లలకి పోన్ సైట్స్ మీద పోన్ వీడియోస్ చూపించడంలో చిన్న పిల్లలకి మీరు ప్రమోట్ చేస్తున్నారా లేదా అని యుఎస్ కాంగ్రెస్ లో సెనేటర్స్ వాళ్ళు అడిగారు. అడిగితే జకర్బర్గ్ తటపటాయించిన విజువల్స్ మనం చూడొచ్చు, యూట్యూబ్ లో ఉంటుంది మొత్తం వీడియో. సో ఈయన లాస్ట్ క్షమాపణ చెప్పాడు తల్లిదండ్రులకి, ఎస్ అవును మా అల్గారిథమ్స్ అట్లాగే ఉన్నాయని చెప్పి. ఇవాళ అదే రీతిలో ఇక్కడ కూడా క్షమాపణ చెప్పాడు. యుఎస్ ప్రజలనే వంచే స్థాయికి మెటా వెళ్ళింది. అండ్ చిన్న పిల్లలకి అండ్ ఇంకా చెప్పాలంటే అసలు బేసికలీ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అల్గారిథమ్స్ అట్లా సెట్ చేస్తారు. అల్గారిథమ్స్ ఏం చేస్తారు ఇప్పుడు మీరు గమనించండి, గత 20-30 రోజుల నుంచి నేను ఈవెన్ మన టెక్నికల్ టీం, మన సోషల్ మీడియా టీం వాళ్ళతో కూడా చెప్తూ ఉంటున్నా, ఈ బొద్దింకల ఉద్యమానికి సంబంధించి దానికి అగేన్స్ట్ గా, బొద్దింకలకు అగేన్స్ట్ గా మాట్లాడే ఏ వాయిస్ కి పెద్దగా ట్రాక్షన్ రాలేదు గత 10-15-20 రోజుల్లో. చాలా తక్కువ ట్రాక్షనే, ఎక్కువ ట్రాక్షన్ లేదు. ఎందుకు అని అంటే ఈ ఉద్యమం అంతా ఇన్స్టాగ్రామ్ బేస్ గానే జరుగుతుంది. దిస్ ఇన్స్టాగ్రామ్ ఆల్గారిథమ్స్ ఆర్ మేడ్ లైక్ దట్. సో మీరు ఏది చూడాలనుకుంటున్నారో దాన్ని చూపించడం. బేసికల్లీ మనం న్యూస్ ఛానల్లో ఉన్నాం కదా, అన్ని వీడియోస్ మనం చేస్తాం, అన్ని అంటే బేసికల్లీ స్పోర్ట్స్ చేస్తాము, లేకపోతే ఏదైనా ఎంటర్టైన్మెంట్ సంబంధించిన వీడియో చేస్తాము, లేకపోతే అన్ని రకాలు చేస్తాం కదా. అల్గారిథమ్స్ అలా పనిచేయవు. అల్గారిథమ్స్ ఎలా పనిచేస్తాయంటే ఆ పర్టికులర్ ఛానల్ కి ఒక డిఎన్ఏ ఉంటుంది, ఆ డిఎన్ఏని మాత్రమే వాళ్ళు ప్రమోట్ చేస్తారు, మిగతా ఏవి ప్రమోట్ చేయం. సో వాళ్ళకి ఏదైతే వాళ్ళ నెరేటివ్ కి అనుగుణంగా ఉన్నటువంటి హ్యాష్ ట్యాగ్స్ ని, నెరేటివ్స్ కి అనుగుణంగా ఏదైతే స్ప్రెడ్ చేయాలనుకుంటున్నారో వాటినే ఎక్కువ స్ప్రెడ్ చేస్తుంది మెటా. సో ఆల్గారిథమ్ లోనే సమస్యలు ఉన్నాయన్న విషయాన్ని వాళ్ళ ప్రభుత్వం గుర్తించింది. ఐటీ శాఖ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అయినటువంటి అశ్విని వైష్ణవ్ చాలా సీరియస్ గా, ఆయన టెక్నాలజీ తెలిసినవాడు కాబట్టి అడగడంతో ఇప్పుడు ఈ మెటా ఇవాళ మొత్తానికి మన దగ్గరకు వచ్చింది. వాళ్ళు క్షమాపణలు అడుగుతూ ఉన్నారు. బట్ క్షమాపణతో ఇది సరిపోయేది కాదు, ఇది జస్ట్ టెస్టింగ్ మాత్రమే. రాబోయే రోజుల్లో ఇంకా సీరియస్నెస్ ఉండబోతోంది. ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోలు ఎక్కువ వెళ్ళాలి, ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోలు తక్కువగా వాటిని ప్రమోట్ చేయాలి, ఏ ఐడియాలజీని ఎక్కువగా స్ప్రెడ్ చేయాలి, ఇవన్నీ కూడా ఈవెన్ మెటా చేతిలో కూడా లేదు, డీప్ స్టేట్ చేతిలో ఉంది. పైన ఉన్నటువంటి పెద్ద పెద్ద శక్తులు ఉన్నాయి, రాక్షస శక్తులు, ఆ శక్తుల చేతుల్లో ఉన్నాయి. వాళ్ళు ఇచ్చే ఇన్వెస్ట్మెంట్లతోటి నడుస్తున్న సంస్థలు జకర్బర్గ్ లో, లేకపోతే ఈ గూగుల్, ఇవన్నీ గూగుల్ అయినా, మైక్రోసాఫ్ట్ అయినా, మెటా అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, అమెజాన్ అయినా, ఏదైనా కానీ ఇవన్నిటి వెనకాల ఉన్నటువంటి శక్తులు, అతీతమైనటువంటి శక్తులు కొన్ని ఉన్నాయి. ఆ శక్తుల్ని టార్గెట్ చేయాలి అనేది మన మేజర్ లక్ష్యం. బేసికల్లీ జార్జ్ సోరోస్ ఉన్నారా, ఇంకా ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, పెద్ద పెద్ద ఫౌండేషన్స్ ఉన్నాయి. సో వాళ్ళ నుంచి వచ్చేటువంటి నిధులతోటి ఈ మెటా యాక్టివిటీస్ నడుస్తుంది. ఎస్, భారత ప్రభుత్వం సీరియస్ గా దీన్ని పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యమైన అంశం నా దృష్టిలో. సాయి గారు, 2 వారాల